హలో హాయ్ అండి. ఈరోజు చిన్న చేపలు అలాగే మామిడికాయ తురుముతో రెండు కలిపి పులుసు అయితే చేస్తున్నానండి. చిన్న చేపలు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. కంటికి కూడా చాలా మంచిదంట అండి చిన్న చేపలు తింటే. అలాగే బాలింతలకు కూడా పాలు పడతాయంట. అందుకని చిన్న చేపలు ఎక్కువగా తీసుకొచ్చి బాలింతలకైతే పెడుతుంటారు. మామిడికాయ తురుము చేసి అలాగే ఈ రెండు కలిపి పులుసు అయితే చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చూడండి, నేను 1 కేజీ అయితే తీసుకున్నాను. ఇదంతా బాగా తలాతోగా కత్తిరించేసి ఉప్పు వేసి బాగా కడిగానండి. ఉప్పు నిమ్మకాయ రసము రెండు కలిపి కడిగానండి. నీసు వాసన అనేది ఉండదు నిమ్మకాయ రసం వేస్తే. ఈ చేపల్లోనే కాదు, ఏ చేప అయినా నిమ్మరసం వేస్తే నీసు వాసన ఉండదండి. ఇంకా అలా మొత్తం శుభ్రంగా కడిగేసాను. మట్టి కుండలో వేసి కడిగితే ఇంకా బాగుంటాయి, కానీ మట్టి కుండ లేదు కాబట్టి నేను ఇలా అయితే శుభ్రం చేసేసాను. మళ్ళీ పువ్వుల్లాగా వచ్చాయండి తెల్లగా. ఇంకా ఇక్కడైతే ఒక మామిడికాయ తీసుకున్నాను. ఇదైతే తొక్కంతా తీసేసి తురిమేసానండి. చూడండి, తొక్క మొత్తం తీసేసాను. తీసి తురిమాను. ముక్కలు కాకుండా ఇలా తురిమి అయితే చేస్తున్నాను. ఇలా పొడవుగా తురుముకోవాలండి. చూడండి, ఇలా పొడవుగా తురుముకోవాలి. ఇలా తురిమి పక్కనైతే పెట్టాను. ఎప్పుడు ముక్కలుగా కట్ చేసి వేస్తాను, కానీ డిఫరెంట్గా ఉంటుందిగా అని చెప్పి ఇలా తురిమి వేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసి వేసాను. అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇంకా చేపల పులుసులో కరివేపాకు లేకపోతే అసలేం బాగుండదు కదండి. కొంచెం కరివేపాకు వేసి కొంచెం దూరగా ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేయకుండా ఆయిల్లో మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడైతే 2 టమోటాలు సన్నగా కట్ చేసి వేసాను. టమాటా ముక్కలు ఆయిల్లో మగ్గితే సరిపోతుందండి. తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు అయితే వేస్తున్నానండి. సరిపడంత ఉప్పు వేసుకొని కొంచెం మగ్గనిచ్చాను. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. 1 స్పూన్ ఉంటుంది. వేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసనగా ఉంటుంది, కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు కూడా వేసేసాను. 50 గ్రాములు చింతపండు అయితే నానబెట్టానండి ముందే. అయితే మొత్తం ఏమి వేయను, సరిపడంత వేస్తాను. 3 టీ స్పూన్లు కారం అయితే వేసానండి. చేప కూరల్లో కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, అందుకని 3 టీ స్పూన్లు అయితే కారం వేసి కొంచెం ఫ్రై అయితే చేశాను. ఈ ఆయిల్లో బాగా మసాలాలు మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత అయితే మామిడికాయ తురుము అయితే వేస్తున్నానండి. చూడండి, ఇలా మామిడికాయ తురుము కూడా వేసి ఆ మసాలాలు మొత్తము తురుముకి పట్టేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ఎంత బాగా కలిపితే కూర అనేది అంత టేస్ట్ ఉంటుందండి. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుందో. మసాలాలు బాగా మగ్గిన తర్వాత చింతపండు రసం కూడా వేసేస్తున్నాను. సరిపడంత అయితే వేసుకోవాలండి. మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉందండి, అందుకు నేను కొంచెం అయితే వేసాను. వేసి కొన్ని నీళ్లు కూడా వేసి సరిపెట్టాలండి. పులుపు కారాలు ఇవన్నీ చూసుకొని సరిపెట్టాలి. అప్పుడే కొంచెం బాగుంటుంది కూర కూడా. లేకుంటే సరి చూసుకోకపోతే ఏదో ఒకటి తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి మూత పెట్టి. 5 నిమిషాల తర్వాత అయితే చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ చేపలు వేసేసేయాలి. ఫస్ట్ టైం మొత్తం కలిపి పెట్టేసి ఉడికించుకుంటే చేప చిదురులాగా అయిపోతుందండి, గట్టిగా ఉండదు. పులుసు కొంచెం ఉడికిన తర్వాత చేపలు వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అంతేకాకుండా చేప కూడా గట్టిగా ఉంటుంది తినటానికి. ఇక్కడైతే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఉడుకుతుంది. ఇప్పుడైతే మెంతులు, ధనియాలు, జీలకర్ర వేగనిచ్చి రోట్లో అయితే దంచి పొడి అయితే వేస్తున్నానండి. కొంచెం చిన్నులపాయ కూడా వేసాను. వేసి దంచి అయితే ఈ పొడి వేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఏ మసాలాలు కూడా అవసరం లేదు, ఈ ఒక్క పొడి ఉంటే సరిపోతుంది. చూడండి, అసలు చూస్తుంటేనే నోట్లో నీరు వచ్చేస్తుంది. వేసి కొంచెం అయితే ఉడకనిచ్చానండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇంకా ఆయిల్ పైకి తేలేటట్టు ఉడికించుకోవాలి, అంతే అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలితే ఇంకా కూర ఉడికిపోయినట్టే. ఇంకా నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేడి వేడిగా కాకుండా చల్లారనిచ్చి అయితే తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అయితే ఈ నైట్ వండుకొని మార్నింగ్ తింటే ఇంకా అదిరిపోతుందండి టేస్ట్ అనేది.
ఇంకా నేనైతే వేసుకొని తింటున్నాను. ఇంకా టేస్ట్ చెప్పాలి కదా మీకు, సూపర్గా ఉందండి. చిన్న చేపలని కొంతమంది ఇష్టపడరండి. అలా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. అసలు టేస్ట్ సూపర్గా ఉందండి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.